తినే ఆహారం దగ్గర నుంచి రొయ్యలు కొంచెం ఇష్టంగా తింటాను నేను. రొయ్యలకు ఒకరోజు ఏందో దాని మీద పోయింది మనసు. సిల్లీగా ఉంది అనుకోవద్దు, మీకు ఎట్టున్నా సరే ఎందుకో చెప్తాను. ఈరోజు ఆ రోజు తినాలనిపించింది. అంత బాల్యం తేవారం. దేవునికి స్తోత్రం. వేవిళ్ళోళ్ళు బాల్యంతలోళ్ళు అంటారే. ఏం చేద్దాం, సరైన ఫుడ్ దొరకట్లా. మరి ఆ రొయ్యలు ఎప్పుడు అంతకుముందు కొంచెం టేస్ట్గా తిన్నాను. ఈ సేవలోకి కొంచెం దూరం అయినాయి. అడగలే, అసలు దేవుని కూడా అడగలా. రొయ్యలు దించి అన్నులైనా అనుకున్నాను మనసులో. అదే రోజు సాయంత్రం సూపర్గా ఉండి ఒక అక్క గిన్నె నిండా వేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. నాకు తెలియదు ఇంట్లో ఆ కూర ఉందని. ఫుడ్ పెట్టని కూర్చుంటే శుభ్రంగా అన్నం వేసి ఆ రొయ్యల కూర గుమ్మరిచ్చింది ఎస్తేరు. వాట్ ఈస్ దిస్ అన్న? దిస్ ఈజ్ రొయ్యల పులుసు. దేవునికి స్తోత్రం. ఎట్లా వచ్చింది ఇది? ఫలానా సోదరు తెచ్చి ఇచ్చింది. నేను అన్నాను, ఎస్తేరు నువ్వేమని అడిగావా అన్నాను. నేను అడగలేదు, ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. అబ్బాయికి పెట్టని తెచ్చి ఇచ్చింది. మీరు నవ్వారు, నేను దాన్ని చూసి ఏడ్చాను. ఎందుకు? నాకు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అవసరం తీర్చడం కాదు, నేను తినాలనుకున్న ఆహార పదార్థాన్ని కూడా ఎరిగి అది నా ముందుకు వచ్చేటట్టు చేశాడు. ఇంకా తిన్ను, ఆశపడ్డాడు, తిన్ను, కడుపు నిండా తిన్ను.